టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 మంది బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఆత్మకూరు, కోవూరు, కందుకూరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, జనసేన కూటమి ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావులను అభ్యర్థులుగా ప్రకటించడంతో సందిగ్ధతకు తెరపడింది. ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి టీడీపీ నుంచి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోతున్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీప్రియని ఈసారి టీడీపీ అధిష్టానం నియమించింది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గంలో ఈసారి కురుగొండ్ల లక్ష్మీప్రియ టీడీపీ అభ్యర్థిగా నిలవడంతో ఈసారి వెంకటగిరి టీడీపీదే అన్న ధీమాలో కురుగొండ్ల అభిమాన వర్గం ధీమా వ్యక్తం చేసింది. అటు కందుకూరు కూడా ఇంటూరి నాగేశ్వరరావును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం నియమించడంతో కందుకూరులో కూడా టీడీపీ పట్టు సాధిస్తుందని ధీమా వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు కన్ఫ్యూజన్ లో ఉన్న కోవూరు నియోజకవర్గంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించింది టీడీపీ అధిష్టానం. మొత్తానికి నెల్లూరు జిల్లా టీడీపీ పెండింగ్ స్థానాలు ఒక కొలిక్కి రావడం, ఇది టీడీపీలో అటు వైసీపీలో పోటాపోటీ వాతావరణం నెలకొంది.